కి మన ఈ తెలుగు స్టేట్స్‌లో ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలి అనే డ్రీమ్ పెట్టుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అది ఆహ్, అంటే ఒక ఆల్‌మోస్ట్ ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాంటి డ్రీమ్ అది. అలాంటి డ్రీమ్‌ని పెట్టుకోవాలి అనంటే డెఫినైట్‌లీ మనకి దాని మీద చాలా చాలా ఇష్టం ఉండాలి. సో, వాట్ వాస్ దట్ Yes. వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్? అంటే వాట్ వాస్ దట్ మూవ్‌మెంట్ ఆర్ వాట్ మేడ్ యూ లవ్ క్రికెట్ సో మచ్? జస్ట్ ద హంగర్ అంతే. లైక్ ఇప్పుడు టీవీలో ఒక ఇండియన్ ప్లేయర్స్‌ని చూడడం, వాళ్ళు ఆడడం, వాళ్ళు సక్సెస్ అవ్వడం. ఇదంతా జస్ట్ ఒక హంగర్ ఉండాలి మీకు కూడా. అంటే ఎప్పుడైతే ఆ హంగర్‌నెస్ ఉండదో ఒక ప్లేయర్‌కి, లైక్ నేను కూడా ఆడాలి, నేను కూడా రిప్రజెంట్ చేయాలని ఎప్పుడైతే ఆ హంగర్‌నెస్ ఉండదో, ఆ బిలీవ్ రాదు, లేకపోతే ఆ మోటివేషన్ రాదు. ఆఫ్‌కోర్స్ స్పోర్ట్స్ అనేది డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. బట్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ ఈస్ డిసిప్లిన్. లైక్ డిసిప్లిన్ అంటే ఏదో టైంకి ఉండడం, చేతులు కట్టుకొని ఇట్లా నించోవడం కోచెస్ ముందు అలా అని చెప్పను. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ స్పోర్ట్స్‌లో డిసిప్లిన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న థింగే రిపీటెడ్‌గా ఓహ్! యువర్ బాడీ ఈస్ టూ గుడ్. అండ్ మీరు కూడా ఎన్ని చేసినట్టు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే గాని ఆ బాడీ రాదు. యాహ్! ఇట్స్ లైక్ కొంతమంది 1 మంత్ చేస్తారు. లేకపోతే 10 డేస్ ఎక్కువ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోతది. మళ్ళీ ఏం వెళ్తాంలే అని ఒక మూడ్ టైప్‌లో ఉంటారు. సో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇష్టం ఉంటది అండ్ ప్లస్ డెడికేషన్ ఈ 2 కలిపితే ఆహ్, ఆ 2 కలిపి మీరు ఆ కన్సిస్టెన్సీ‌గా ఎప్పుడైతే ఆ జిమ్‌ని హిట్ చేస్తారో అప్పుడే మీకైనా ఇంత బాడీ వస్తది. సో, ఇట్ అవును. బిలాంగ్స్ టు ఎనీ స్పోర్ట్. డెఫ్ ఎప్పుడైనా మీరు చేస్తున్నారు ఏదైనా అంటే అది కన్సిస్టెన్సీ‌గా చెయ్యాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ సమ్ ఇయర్స్ లేకపోతే మంత్స్ లేకపోతే కొన్ని 4, 5 ఇయర్స్ పడతది. బట్ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తది. వి షుడ్ హావ్ పేషెన్స్ అండ్ డెడికేషన్ ఉండాలి. ఆ టైమింగ్‌కి ఇప్పుడు 6కి అన్నారంటే 5:45కెళ్ళి అక్కడ నించొని షుడ్ బి రెడీ లైక్ దట్. హ్మ్. ఇప్పుడు నేను ఒక 2 డేస్ 5:45కెళ్ళి తర్వాత 6కెళ్ళి తర్వాత 6:15కెళ్ళి అంటే యూ ఆర్ నాట్ డెడికేటెడ్ వెల్ ఎనఫ్. యెస్. యెస్. సో, ఆ కల్చర్ అనేది ఎప్పుడైతే వస్తదో సో, ఆ ప్లేయర్స్ కూడా డెడికేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బేసికల్లీ ఐయామ్ ఎ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ క్రిస్టియానో రొనాల్డో అండ్ విరాట్ కోహ్లీ అన్నమాట. ఓహ్! నైస్. వాళ్ళ మైండ్ సెట్స్‌కి ఆహ్, ఆహ్, సో, క్రిస్టియానో రొనాల్డో మైండ్ సెట్ ఇంకా విరాట్ కోహ్లీ మైండ్ సెట్‌కి చాలా హ్యూజ్ ఫాలోవర్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, మీకు కూడా తెలుసు డెడికేటివ్‌గా అనిపిస్తది కొన్నిసార్లు జిమ్ ఏమెళ్తాము, రెస్ట్ తీసుకుందాము అని అనిపిస్తది. బట్ ఎప్పుడైతే ఆ లేజినెస్‌ని వదిలి మనం జిమ్‌ని హిట్ చేస్తామో అప్పుడే సక్సెస్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఆ యెస్. డెడికేషన్‌గా ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. హ్మ్. మీకు జనరల్లీ క్రికెట్‌లో స్కిల్ అనేది ఒకటుంటుంది. అంటే మనం కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేర్చుకునేది. అండ్ కొంతమంది ప్లేయర్స్ మేము చూస్తుంటే అరే! గిఫ్టెడ్‌గా అనిపిస్తారు. అంటే ఒక అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఎగ్జాంపుల్ ఒక 'విరాట్ కోహ్లీకి', 'ఏబీ డివిలియర్స్‌కి' ఆ డిఫరెన్స్ తెలుస్తుంటది. 'విరాట్ కోహ్లీ' ఈస్ మోర్ ఆఫ్ స్కిల్ గాని, టెక్స్ట్ బుక్ షాట్స్ గాని ఉంటాయి. 'ఏబీ డివిలియర్స్' అనేది అదేదో నార్మల్ థింగ్ లాగా గాకుండా ఒక ఆహ్, గిఫ్టెడ్ లాగా అనిపిస్తుంటది. సో, వాట్ డూ యూ థింక్ వుడ్ గివ్ మోర్ సక్సెస్ ఆర్ వాట్ డూ యూ థింక్ ఈస్ ద వే టు గో? ఫ్యాన్స్ వ్యూలో మీకట్లా అనిపించొచ్చు. బట్ ఈవెన్ ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ ఆర్ విరాట్ కోహ్లీ అంటే డిఫరెంట్ స్టైల్స్. ఇద్దరిది ఒక స్టైల్ కాదు. హ్మ్. బట్ ఐ వుడ్ సే మెంటలీ ఎవరైతే అంత స్ట్రాంగ్ ఉంటారో ఇప్పుడు నాకన్నా మంచి టాలెంటెడ్ ఇంకా మంచి స్కిల్ ప్లేయర్స్ ఉండొచ్చు ఆంధ్రాలో, హైదరాబాద్‌లో. బట్ వై ఐయామ్ గోయింగ్ అండ్ పెర్ఫార్మింగ్ దేర్ ఎందుకంటే షుడ్ బి స్ట్రాంగ్ అండ్ మెంటలీ మీరు ఇప్పుడు ఆ సిట్యుయేషన్, ఆ ప్రెషర్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయకపోతే మీరు ఎంత టాలెంటెడ్ ప్లేయర్ అయినా లేకపోతే ఎంత స్కిల్‌ఫుల్ ప్లేయర్ అయినా ఇప్పుడు భయపడుతూ ఆడుతున్నారు లేకపోతే మెంటల్లీ స్ట్రాంగ్ లేరు అంటే దే విల్ ఓవర్‌కమ్ యూ. ప్రెషర్ ఓవర్‌కమ్ చేసిందంటే యూ వోంట్ గెట్ దట్ పెర్ఫార్మన్స్. మీరు మీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా అక్కడ పెర్ఫార్మ్ చేయలేరు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ద మెంటల్లీ హౌ టఫ్ యూ ఆర్ ఇన్ సెంటర్. ఇప్పుడు ఏ బిలియర్స్ అయినా అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ధోనికి అంత అంటే టాలెంట్ ఇన్ ద సెన్స్ టాలెంట్ ఈస్ దేర్. బట్ ద టెక్నిక్ ఈస్ నాట్ దేర్. యెస్. యెస్. విరాట్ కోహ్లీకి ఉన్నంత రేంజ్‌లో టెక్నిక్ లేదు ధోనికి. బట్ వై హి ఈస్ లైక్ లెజెండ్? బికాస్ హి నో హిస్ గేమ్ ప్లే, హి నో హిస్ స్ట్రెంగ్త్. తన స్ట్రెంగ్త్, తన గేమ్ ప్లే అని తెలుసు కాబట్టి హి సర్వైవ్డ్ దేర్ అండ్ హి పెర్ఫార్మ్డ్ వెల్. హి బికేమ్ ఎ చాంపియన్. సో, ఎవ్రీవన్ షుడ్ అండర్‌స్టాండ్ దట్ ఎవరు నేనిప్పుడు విరాట్ కోహ్లీ ఆడలేను. నేను మళ్ళీ పోయి ఏబీ డివిలియర్స్‌లా ఆడలేను. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది.
నేను కవర్ డ్రైవ్ కొట్టలేను, బట్ ఐ కెన్ గెట్ సమ్ బ్యాక్ ఫుట్ రన్స్ అని తెలుసు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఫేవరెట్, బ్యాక్ ఫుట్ రన్స్ రావు. సో ఎవరు స్ట్రాంగ్ పాయింట్స్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి సక్సెస్ అనేది అట్లా వస్తుంది. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ అండ్ డబ్ల్యూఎల్ఎస్ ఆర్ లెజెండ్ ప్లేయర్స్, బట్ ఎవరి స్ట్రెంత్ వాళ్ళు తెలుసుకొని ఆడతారు కాబట్టి దే ఆర్ లైక్ బికమింగ్ ఎ ఛాంపియన్స్. రైట్. బికాజ్ అంటే ఈవెన్ మీ బ్యాటింగ్ స్టైల్ అబ్జర్వ్ చేసిన అది ట్రెడిషనల్ వేలో అనిపిస్తుంది నాకు. ఐ మీన్ నా పర్సనల్ ఫీలింగ్ విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మనము లైక్ కోహ్లీలో కానీ లైక్ సచిన్లో కానీ ఏదైతే మనం ఒక ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్ బ్యాటింగ్ స్టైల్ చూస్తామో అది మీ బ్యాటింగ్ స్టైల్లో కనిపిస్తుంది. కొంతమంది యంగ్స్టర్స్ ఇప్పుడు మంచి ఫ్యాన్సీ షాట్స్ ఎక్కువ ఆడడం కానీ మీరు కూడా రివర్స్ స్వీప్ కానీ అది ఉంది. బట్ యూనో ఆ ట్రెడిషనల్ బ్యాటింగ్ స్టైల్ నా పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్. బికాస్ అది ఐపీఎల్ అనే కాకుండా ఫ్యూచర్ లో ఒక టెస్ట్ క్రికెట్ లెవెల్లో ఆడడానికి కూడా ఆ స్టైల్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈజ్ ఇట్ కరెక్ట్ అబ్జర్వేషన్ ఆర్ లైక్ వాట్ డూ యూ ఫీల్? యాక్చువల్లీ నేను ఎప్పుడూ బిలీవ్ చేసేది ఏంటంటే 3 డైమెన్షన్ ఫార్మాట్ అంటే టెస్ట్ అయినా, వన్డే అయినా, T20 అయినా మూడింటికి ఫిట్ అవుతానని. బికాస్ ఐ కెన్ చేంజ్ మై గేమ్ ప్లే అకార్డింగ్ టు దట్ అనమాట. సో నేను ఫ్లెక్సిబుల్, అంటే ఓపెనింగ్ వెళ్ళమన్నప్పుడు నాకు ప్రాబ్లం లేదు. ఓపెనింగ్ నుంచి నంబర్ 7 వరకు ఐఎమ్ ఫ్లెక్సిబుల్. చిన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఓపెనింగ్ వెళ్తా అని పర్స్పెక్టివ్ లో ఉండే, బట్ when it comes to playing for ఇండియా ఆర్ ప్లేయింగ్ ఫర్ హైయర్ ఏజ్ గ్రూప్స్, ఇప్పుడు రంజీ ట్రోఫీ అయినా సీనియర్ ఏజ్ గ్రూప్స్ అయినా, మీకు కావాల్సింది మీకు రాదు. బికాస్ ఆల్రెడీ సీనియర్స్ అక్కడ స్టేబుల్ అయి ఉంటారు. సో మీరు ఆ ఛాన్స్ ని గ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వస్తుంది బ్యాటింగ్, మీరు స్లోగా కొట్టి మళ్ళీ యూ షుడ్ గ్రాప్ దట్ ఛాన్స్ అనమాట. సో ఐ వుడ్ సే ఐ 3 డైమెన్షన్ ప్లేయర్ అనమాట. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన రావడం వల్ల యంగ్ ప్లేయర్స్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. బికాజ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి నెంబర్ ఆఫ్ టీమ్స్ వల్ల. బట్ ఇంకొక ఒక సైడ్ ఏం చెప్తున్నారంటే ఇది ఐపీఎల్ అనేది ఇంత ఫేమస్ అవ్వడం వల్ల దాని స్టైల్కే ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఒక ఓడిఐ వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ ఆర్ రిప్రజెంటింగ్ లైక్ ఇండియా ఎట్ హయ్యర్ లెవెల్, దీనికి ప్రిపరేషన్ తక్కువైపోయి దీని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఓన్లీ యంగ్ టాలెంట్స్ అందరూ ఇటు షిఫ్ట్ అవుతున్నారు అనే ఒక థింగ్ కూడా వినిపిస్తుంది. సో వాట్ డు యూ ఫీల్ ఇస్ ద రైట్ వే? అంటే ఆబ్వియస్లీ ఐపీఎల్ ఇస్ ద బిగ్ స్టేజ్ అనమాట. ఇట్స్ అ షార్ట్ కట్ టు ఇండియా, ఐ వుడ్ సే. నన్ను అడిగితే మీరు రంజీ ట్రోఫీ ఆడి, దియోదర్ ఆడి, దిలీప్ ఆడి అన్ని పర్ఫామ్ చేసుకుని ఫామ్ లో ఉండాలి. ఫామ్ లో లేకపోతే విల్ బి బ్యాక్ అగైన్ నెక్స్ట్ ఇయర్ అలా ఇయర్స్ అయిపోతుంటాయి. బట్ ఐపీఎల్ ఈస్ వన్ థింగ్ దట్ షార్ట్ కట్ టు ఇండియా. బికాస్ చాలా మంది వ్యూవర్షిప్ ఉంటుంది, చాలా మంది ప్రజలు చూస్తారు. లైక్ ఆల్ ఇండియా ఇస్ వాచింగ్ యూ, అదర్ ఇండియా కంట్రీ బయట కూడా చూస్తుంటారు ఐపీఎల్. సో మీకు ఎక్స్ప్లోజర్ అనేది ఎక్కువ ఉంటుంది ఐపీఎల్ లో. అందుకు ప్లేయర్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐపీఎల్, లైక్ ఫ్యాన్సీ షాట్స్ మీద కానీ ఇవి. బట్ ఐ వుడ్ సే ఈవెన్ రంజీ ట్రోఫీలో ఆడుతున్న వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తున్నాయి, బట్ ఐపీఎల్ యూ కెన్ సీ ఐపీఎల్ ఆడుతున్న వాళ్ళకి మోర్ ఛాన్స్ వస్తున్నాయి. ఐ అగ్రీ దట్. బికాస్ ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్టేజ్ అండ్ బిగ్ ప్లాట్ఫామ్. సో అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ అయి ఉంటారు. అండ్ ఆ ప్రెషర్ ని, అంత పెద్ద క్రౌడ్ లో ప్రెషర్ ని హ్యాండిల్ చేసి ఆడుతున్నారంటే దే కెన్ ఈజీలీ గో త్రూ ద నెక్స్ట్ లెవెల్ అండ్ ప్లే. అది ఒక పాయింట్ అయితే ఉంది. సో దట్స్ వై ఐపీఎల్ ఈస్ వన్ థింగ్ దట్ ఆల్ యంగ్స్టర్స్ లుక్ ఇన్ టు. బట్ రంజీ ట్రోఫీ అండ్ ఓడిఐకి వస్తే ఇట్స్ లైక్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో దేర్. నాలాంటి ప్లేయర్స్ లైక్ 3 డైమెన్షన్ ప్లేయర్స్ ఈజ్ ఆల్సో దేర్. సో ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మేము సక్సెస్ అయ్యాం కాబట్టి అట్లాంటి 3 డైమెన్షన్ ప్లేయర్స్ ని నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకు ముందు అంత ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు క్రికెట్ లో చూస్తే చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. సో ఇఫ్ ప్లేయర్ ఇస్ గ్రాబింగ్ దట్ ఆపర్చునిటీ, యంగ్స్టర్స్ కి రెడ్ బాల్ క్రికెట్ కూడా హెల్ప్ అవుతుంది. ఐ కెన్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. మోర్ ఇంటూ ఐపీఎల్ ఉన్నారు యంగ్స్టర్స్ వీళ్ళందరూ. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు ఐపీఎల్ ఆడాలని చెప్పి నా బ్యాటింగ్ స్టైల్ ని మారుస్తూ వచ్చా. ఇట్స్ బిగ్ స్టేజ్ కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ ఐపీఎల్, బట్ అట్ ద సేమ్ టైమ్ రంజీ ట్రోఫీ అండ్ రెడ్ బాల్ క్రికెట్ ఇస్ ఆల్సో సో ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియన్ టీమ్ అని నేను చెప్తా. సో ఆ బ్యాలెన్స్ ప్రాపర్ గా ఉంచుకోవాలి అంటారు. ఎస్. రైట్ రైట్. సో యా, మీరు
when you play for Ranji level cricket, you must be a like star player in the team. ఇప్పుడు లైక్ యూనో అంటే క్యాప్టెన్ లెవెల్లో ఆ సీనియర్ ప్లేయర్ లెవెల్లో ఆ స్టేచర్లో ఆడతారు. అండ్ వెన్ యూ కమ్ అండ్ ప్లే ఇన్ ఐపీఎల్, ఒక సైడ్ ప్యాట్ కమిన్స్, క్లాసెన్ ఇట్లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉంటారు. భువనేశ్వర్ కుమార్ అలా ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు. సో మీ మైండ్ సెట్లో ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా, దానివల్ల మీ గేమ్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? ఆబ్వియస్లీ మీరు అలా ఆలోచిస్తే మీకు డెఫినెట్లీ డిఫరెన్స్ అది అనుకుంటారు, అలా మీరు చెప్పినట్టు ఆలోచిస్తే. ఎందుకంటే రంజీ ట్రోఫీలో మనకు కావాల్సిన డౌన్ వస్తుంది, మనం అడిగింది ఈజీగా వస్తుంది. ఎక్కడైనా ఏదైనా బ్యాటింగ్ ఆర్డర్ కావాలండి. ఐపీఎల్ ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు అడిగిన దగ్గర రావు, కొన్నిసార్లు ఛాన్సెస్ రావు.